హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిష వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ ఎగ్ ఫ్రై మార్నింగ్ టైమ్స్ లంచ్ బాక్సెస్కి సింపుల్గా అలానే క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కొంచెం రైస్ వేసి మిక్స్ చేయడం అంతే. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అలానే విటమిన్ ఏ, డి, విటమిన్ ఈ, అలానే విటమిన్ కే, విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎగ్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన హెల్త్కి చాలా మంచిది. అలానే ఐస్కి కూడా చాలా మంచిది, కంటి చూపుకి కూడా. ఇలా మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 5 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఎగ్ మన బోన్స్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో మనకి సాల్ట్ తక్కువ అయితే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అలానే హార్ట్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది.